సిఆర్ న్యూస్ కి స్వాగతం. విద్యతో పాటు చిన్నతనం నుండే క్రీడల్లో కూడా రాణించాలని సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులో పాల్గొన్న వారు నిరంతరం ప్రాక్టీస్ కొనసాగించాలని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన సమ్మర్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో మే నెల 4వ తేదీ నుండి నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, గూడూరులో క్రికెట్ ను ప్రోత్సహిస్తూ అనేక టోర్నమెంట్లు నిర్వహించారని అన్నారు. క్రీడల్లో కూడా రాణించి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, కేవలం సమ్మర్ కోచింగ్ లో పాల్గొని క్రీడను వదిలివేయకుండా ప్రాక్టీస్ చేస్తూ నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ముని గిరీష్, వేగూరు రాజేంద్ర ప్రసాద్, సురేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే సమ్మర్ క్యాంపు ఎట్లా ముఖ్యం డిసిప్లిన్, పంక్చువాలిటీ, గేమ్ కూడా అదే ముఖ్యం. సో మీరు ఎక్సర్సైజెస్ అవన్నీ లేకుండా ఓన్లీ గేమ్ ఆడినంత మాత్రం ఉపయోగం లేదు. జస్ట్ ఈ సమ్మర్ క్యాంప్ కోచింగ్ క్యాంప్ వరకు చేసేసి తర్వాత గేమ్ ఆపేస్తే దానివల్ల ఉపయోగం లేదు. జస్ట్ ఏదో టైం పాస్ కోచ్ ఆడినట్టు ఉంటుంది. కంటిన్యూ చేయండి. డైలీ ఒక ఈవినింగ్ అయినా ఒక 2 hours స్పెండ్ చేసి, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసి గేమ్ స్పెండ్ చేసి మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో స్పోర్ట్స్ మీద ఉన్న దీంతో మీకు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ స్కిల్స్ అవి వచ్చేదానికి కూడా స్పోర్ట్స్ కోటా చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత నాకు తెలిసి నెల్లూరు డిస్టిక్లో కానీ మన స్టేట్లో కానీ ఈ గూడూరులో జరిగిన టోర్నమెంట్స్ 30 సంవత్సరాల నుంచి మన మునిగిరీష్ చేసిన కృషి గొప్పతనం వర్ణించడానికి రాంది. మేము ఆడే రోజుల్లో కూడా నెల్లూరులో నుంచి కొన్ని టోర్నమెంట్కి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చి షోబర్స్ అన్న కానీ వాళ్ళు కానీ పిలిచి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ టోర్నమెంట్స్ కూడా ఆడించాను. సో ఈ గ్రౌండ్తో మాకు ఒక స్పెషల్ థింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక క్రికెటర్ కావడం మీ అదృష్టం. స్పోర్ట్స్ పరంగా ఎన్ని రకాలుగా కావాలని హెల్ప్ కావాలని చేసేంత తను ఎప్పుడు ముందుంటారు. అన్ఫార్చునేట్లీ తను ఈరోజు ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉండి మిస్ అయ్యారని చెప్పారు. ఓకేనా? 4వ తారీఖున అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సబ్ సెంటర్ నందు సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును మనం ప్రారంభించుకున్నాం. నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత నెల 4వ తారీఖున దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల రోజుల పాటు ఈ శిబిరంలో సుమారు ఒక 80 మంది క్రీడాకారులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గర్ల్స్ కూడా ఎక్కువ మంది రావడం చాలా సంతోషం. ఇప్పుడు అందరూ కూడా స్టార్ట్ అవుతుంది రేపు వరల్డ్ కప్ గర్ల్స్ కూడా. అందరూ చూడండి అమ్మా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్ని జిల్లాలో నలుదిశలా వ్యాప్తి చేసి ఎన్నో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్రికెట్కి ఎంతో కృషి చేసిన మాజీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు జన విజ్ఞాన వేద అధ్యక్షుడు, అలాగే ఈ స్టేడియం డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం. అలాగే క్రికెట్ అంటే గూడూరులో మా కోచ్ అంటే సురేంద్ర అన్న. ఇప్పుడు ఆయన రాకపోవచ్చు కానీ సురేంద్ర అన్న ఎంతోమంది ఇక్కడ క్రీడాకారులు తయారు చేశాడు. సురేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే మీ అందరికి కూడా ఈ నెల రోజులే కాకుండా సంవత్సరం అంతా కూడా ఇక్కడ కోచింగ్ ఇచ్చేటువంటి కోచ్ లవకుమార్ గారు కూడా స్వాగతం. అలాగే మా నాగేశ్వరరావు గారు, అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ సెక్రటరీ నాగేశ్వరరావు. లవ ఆధ్వర్యంలో మేము రోజు పిల్లల్ని చూస్తూ ఉంటాము. చక్కగా ఆడుతూ బాగా నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి స్థాయికి రావాలని మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందు ఈ గ్రౌండ్లో ఈ క్రికెట్ టోర్నమెంట్లు అయితేనేమి ఒక పెద్ద స్థాయి టోర్నమెంట్లు పెట్టి మా అందరికీ కూడా ఎలా చేయాలి క్రికెట్ అనేటువంటి నేర్పించింది కూడా ముందు మునిగిరీష్ గారు. అతను చేసిన టోర్నమెంట్ ఇక్కడ మన చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడున్నాడు. ఆ స్థాయిలో క్రికెట్ జరిపించినటువంటి వ్యక్తి మునిగిరీష్ గారు. ఆయన ఇక్కడ గూడూరులో అధ్యక్షుడిగా ఉండి ఈ క్రికెట్ డెవలప్మెంట్కి ఎంతో సహకరిస్తున్నారు. లవాక్ కూడా మీరందరూ కూడా వచ్చి క్రికెట్ ఆడుతున్నందుకు ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అయితే జిల్లా వాళ్ళకు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత మునుపు విషయం నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గూడూరు నుంచి అన్న నెల్లూరు వాళ్ళతో చెప్పండి అన్న, మన ప్లేయర్స్ చాలా బాగున్నారన్న, వాళ్ళ టీంలో వేసుకుని మరి మాట్లాడిన జిల్లా వాళ్ళతో ప్రెషర్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అంటే క్రికెట్ బాగా నేర్చుకుంటున్నారనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరు అంత చక్కగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి
నేర్చుకొని జిల్లాలో ఆడాలనే ఆసక్తి మీకు ఎక్కువ ఉంది కాబట్టి జిల్లా మీద మీరు అడగండి అన్న, మీరు చెప్పండి, ఎమ్మెల్యే గారికి చెప్పండి. అక్కడ చాలామంది వస్తారు, అన్న మా వాడు ఇంత కొట్టాడు రన్స్, జిల్లాలో ఛాన్స్ రాలేదు, మీరు చెప్పండి అని. ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా జిల్లా అసోసియేషన్ వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళని ఆడిస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా రాణించగలిగితే మన జిల్లా నుంచి మనకు సహకరించడానికి సార్ వాళ్ళు ఉన్నారు, తప్పకుండా సహకరిస్తారు. కాబట్టి మీ ఆటని దినదినాభివృద్ధి చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లవ్వ గారు ఉన్నారు, తెలియకపోతే ఒక్కసారి మనం సురేంద్ర అన్న సహకారం కూడా తీసుకుంటాం. చాలా మంచి కోచ్ అన్న, చాలా సీనియర్ కోచ్. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది క్రికెట్ నేర్చుకున్నారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఉనిగిరి చెప్పిన దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను. క్రీడాకారులకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆ డ్రెస్కి మనం ఇచ్చేటువంటి వాల్యూ ఫస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్గా ఉండటం, సమయపాలన పాటించడం, గేమ్లో మనకున్నటువంటి హావభావాలను కొంచెం తగ్గించుకోవటం, ఈ ప్రధానంగా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రత్యేకంగా చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు ప్రధానం. చదువుతో పాటు ఈ క్రీడలు మనకు మానసిక ఆరోగ్యాన్ని అయితేనేమి, శారీరక ఆరోగ్యాన్ని అయితే ఇస్తాం. కాబట్టి ఈ క్రీడలు కూడా ఒక పార్ట్గా పెట్టుకుంటూ చక్కగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తుకి మీరు పునాది వేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చిన డయాస్ మీద ఉన్న వేదిక 20-25 ఏళ్ళ నుండి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కొద్దిగా ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు. దాన్ని ఇంకా పెంచాలని కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ లాగా కూడా ఇచ్చి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇక్కడున్న కోచ్ కానీ అందులో ఏసీఏ దానిలో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి కోచ్గా ఉన్నాడు. ఎందుకనంటే ఏసీఏ సబ్ సెంటర్కు కోచ్ తేవడం అనేది కూడా మనం ముఖ్యంగా బాగా లవకుమార్ చేశాడు కాబట్టి వాళ్ళకు పొజిషన్ ఇచ్చారు. మీ క్రీడా నైపుణ్యం ప్రతి దానిలో ఒక కోచే మీకు ముఖ్యం. ఆ కోచ్ నైపుణ్యం చేసుకొని మీరు ప్రతి సంవత్సరం జిల్లా నుండి జోన్ నుండి స్టేట్కి ఆడాలని కోరుకుంటున్నారు. ఎందుకనంటే ప్రతిసారి కాంపిటీషన్ హెవీగా ఉంది. జిల్లాలోనే ఉందంటే ఇంకా జోన్లో ఎట్టుంటుంది, స్టేట్లో ఎట్టుంటుంది చూడండి. మీరు ప్రతినిత్యం ఈ క్రికెట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కాదు, ఇది ఏంటంటే హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ప్రతి దానిలో కాంపిటీషనే. స్కోర్ కొట్టా ఉంటారా లేదా అనేది కూడా డౌట్ అట్టుంది. ఆ విధంగా కాంపిటీషన్ ఉంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనకి ఇండియాకి ఆడాలని కోరుకుంటూ సెలవు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హాలిడేస్ అయిపోగానే ఇంకా సమ్మర్ క్యాంప్కి రాను అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ రీఓపెన్ అవుద్ది కదా, అయిపోగానే ఇక రాము మేము క్యాంప్కి, ఈ సమ్మర్ వరకే వచ్చామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం మొహమాట పడొద్దు. రాను వాళ్ళు చేతులు ఎత్తండి, మిమ్మల్ని ఏం చేయరు. రాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎత్తండి, పర్వాలేదు. ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు క్యాంప్కి వచ్చారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారా? అందరు రండి, బాగా చదువుకోండి. మీ ఖాళీ టైంలోనే క్రికెట్ కోసం టైం కేటాయించండి. మీ వీలైనంత వరకు ఏంటంటే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఇంకా క్రికెట్ అసోసియేషన్ విషయానికి వస్తే మన జిల్లా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నెల్లూరు జిల్లాలో క్రికెట్ కొరకు ఎంతో కృషి చేస్తున్నారు. మన గూడూరు నుంచి కూడా ఎంతోమంది క్రీడాకారులు వివిధ ఏజ్ గ్రూపుల్లో మన పిల్లలు కూడా డిస్ట్రిక్ట్ టీము, స్టేట్ టీంలో ఆడుతున్నారు. దానికి ముఖ్యంగా అసోసియేషన్ వారి సహకారం చాలా ఉంది. అందుకు గాను రాజశేఖర రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా భానుప్రకాష్ రెడ్డి గారికి అందరూ కూడా హృదయపూర్వక మా గూడూరు నుంచి మీకు ధన్యవాదాలన్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే మన పిల్లలు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, కాంపిటీషన్ ఉంటుంది చాలామంది, అంత ఈజీ కాదు డిస్ట్రిక్ట్ టీము, స్టేట్ టీంలు, జోన్ టీంలు ఆడేదానికి. వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు మన కన్సిడర్ చేసి మన పిల్లలను కూడా డిస్ట్రిక్ట్ టీంలో ఆడిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. మీరందరూ కూడా మీకు టాలెంట్ ఉందని మీకు తెలుస్తుంది, కోచ్ మీకు చెప్తాడు. మంచి టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు కొంత టైం క్రికెట్ కోసం కేటాయించండి. ఎందుకంటే ఇక్కడ ఈ నెట్స్లో ఆడే అబ్బాయి రాదా, మోనిష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మీలాగే సమ్మర్ క్యాంప్కి వచ్చి వాళ్ళు మంచి టాలెంట్ ఉండి ఈరోజు అన్ని ఏజ్ గ్రూపుల్లో వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. అందువల్ల నిజంగా కూడా మన గూడూరు నుంచి ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారుడు. అట్లా చాలామంది ఉన్నారు, ఒకరే కాదు, అందరి పేర్లు చెప్పలేను కాబట్టి అందుకని మీరు అందరూ కూడా కేటాయించండి. ముఖ్యంగా ఈరోజు ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చి अरीफा के सोनिया पुष्पा बी वर्षिता चंद्या गौरी
అమృతేష్ కొంతమంది క్రీడాకారులకు మన ఈరోజు ప్రత్యేక అతిథి అందించాడు ఏగూరు రాజేంద్ర ప్రసాద్ గారు. అరటిపండు శనగ మొద్దులు ఇట్లాంటివన్నీ సకాలంలో అందించి చేసిన సహకారం, ఆర్థిక సహకారం అందించిన ఎన్టీసీకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే పాలు రోజు కాగబెట్టి గుడ్లు ఉడకబెట్టి మనకు పంపించిన రోటరీ వాచ్మెన్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి కూడా థ్యాంక్స్. మీరందరూ ఇంకా రోజు మీ పేరెంట్స్ మిమ్మల్ని రోజు పంపించి ఈ క్యాంపు విజయవంతం చేసినందుకు కూడా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ముఖ్యం. మీరు ఇద్దరు ప్లేయర్స్ ఈక్వల్ టాలెంట్ ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉన్న వాళ్ళని టీంలోకి తీసుకుంటారు. ఇద్దరికి ఒకే టాలెంట్ ఉంటుంది కానీ డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. అందుకని మీరు గేమ్తో పాటు డిసిప్లిన్ ముఖ్యం. మాట్లాడడము, గొడవ పెట్టుకోవడం అలాంటివి చేయకుండా మీ అందరూ కూడా ఇదే అవకాశం కాబట్టి మాకు చెప్పేదానికి, అందుకని మీ అందరికి కూడా దాన్ని తెలియజేస్తున్నాను. మీ అందరికీ వినోద్ కాంబ్లీ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. వినోద్ కాంబ్లీకి డిసిప్లిన్ లేదు, అందువల్ల ఎక్కువ రోజులు టెండూల్కర్ ఆడగలిగాడు, ఆయన కొద్ది రోజులు ఆడగలిగాడు. అందుకని డిసిప్లిన్ చాలా ముఖ్యం అని తెలియజేస్తూ హర్షదీప్ సారా మోహిత్ కుమార్ తన్విత ఈరోజు మనం ఈ ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష సి స్నేహారెడ్డి, ఎంపీ శమ, బి ఆరాధ్య, మన్వీష్, మన సురేంద్ర రెడ్డి గారు కొన్ని సర్టిఫికేట్ మేరీ రోస్లిన్, ఆపదలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మనుబోలు గ్రామానికి చెందిన నటుడు చిరంజీవి వీరాభిమాని జనసేన పార్టీ కార్యకర్త అయిన ఓలేటి ప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ప్రసాద్ మృతితో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులను సోమవారం సాయంత్రం పరామర్శించి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తన వంతు కర్తవ్యంగా సేవలు అందించిన ప్రసాద్ మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లవేళ అండగా ఉంటామని, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి ప్రతి నెల బాడుగను జనసేన పార్టీ నాయకులు పెనుబాక మహేష్ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వాణి భవానీ నాయుడు, మనుబోలు సాగునీటి సంఘం డైరెక్టర్ పెనుబాక మహేష్, జాకీర్, సందీప్, సురేష్, పవన్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మనుబోలు మండలంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా చిరంజీవి గారి కుటుంబానికి భక్తుల్లాగా
నేడు జనసేన పార్టీలో కూడా నేను సైతం అంటూ పార్టీలో ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా అన్నట్టుగా ఉన్నటువంటి ఓలేటి ప్రసాద్ గారు ఇటీవల అనారోగ్యంతో ఆయన కాలం చెల్లడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మా మహేష్, పెనుబాక మహేష్ నాకు ఆ విషయాన్ని తెలియజేయడంతో ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబానికి వచ్చి మా వంతు మేము ఏదో చేయగలిగింది ఉడతా భక్తిలాగా ఒక చిన్నపాటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతూ బాడుగు కడుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరగానే సొంత ఇల్లు ఏర్పాటు చేసేదానికి ఏదైతే పేదలకు ఇచ్చే ఇళ్ళ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళకు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించి సొంత ఇంటిని నిర్మించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో జనసేన పార్టీ జెండా మోస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మేమున్నామంటూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అండగా నిలబడిన ఏ కుటుంబానికైనా సరే మేము ఎప్పుడు కూడా అండగా ఉండి చేయూతను అందించి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరం బాగుండాలి. అదేవిధంగా ఇటువంటి కష్టాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష పెడతాడు. అందులో నిజంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు చిన్న హోటల్ నడుపుకుంటే జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి గుండె కూడా తరుక్కుపోతుంది. కానీ నా శక్తికి మించి నాకు నేను చేయగలిగినంత వరకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఈ బాడుగు విషయం కూడా మా సోదరులందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక విధంగా అండగా ఉండే విధంగా చర్యలు చేపట్టమని చెప్పి చెప్పడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో మా వంతు మేము అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దానికి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది జన సైనికులకి అందరికీ కూడా అండగా ఉండాలని. అదే ఆలోచన మా వంతు ముందు. గిరిజన కాలనీలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు. తిరుపతి జిల్లా వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు మంగళవారం కోట మండలం చందూడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కోట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వాకాడు మండలం కొండూరు పంచాయతీ పరిధిలో ఉన్న బూడిదల వాగు గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించి గర్భవతులకు సారె, చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, హిందూ సాంప్రదాయబద్ధంగా సామూహిక శ్రీమంతం నిర్వహించారు. అదేవిధంగా కిషోర బాలికలకు పౌష్టికాహారాన్ని అందజేసి వేసవి వడగాలిలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను పంపిణీ చేశారు. బూడిదలవాగు గిరిజన కాలనీలో కిషోర బాలికలకు పౌష్టికాహారాన్ని అందజేయడమే కాక వేసవిగాలులకు వడదెబ్బకు గురి కాకుండా హోమియో మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది విజయమ్మ, అరుణమ్మ, గర్భవతులు, కిషోర బాలికలు, అంగన్వాడీ పరిధిలోని చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ వేసుకోవచ్చు. మా పెద్ద పిల్లకాయలు తీసురా. ఓ రండి ఆపమ్మా, రాను కూడా ఆపి దగ్గరికి రా. దగ్గరికి రారా ఇంజక్షన్ రామరా. వేసుకున్నావా? రైట్ రా. వేసుకో దగ్గరికి రా. అందరు వేసుకున్నారా? ఇంకో మంది కాదు సరే.
ఈ అమ్మాయికి ఎక్కేస్తారు పడి చదువు కొన్ని అమ్మా కొంచెం కొంచెం వేయాలి ఇది లేకపోతే చేసావా ఓకేనా సపోజ్ చేస్తున్నా ఫుల్గా చేస్తున్నా ఫోటో కొంచెం వెనక ఆ ఫోటో కోసం వాళ్ళు పడాలి వాళ్ళ కోసం చేసేది తీ వీడియో చేస్తున్నా పూర్తిగా చేస్తున్నా వీడియో తీ మొత్తం అందరూ పడేది రా ఏడిస్తే పొద్దున్నే సాయంత్రంగా పెట్టుకున్నా కూడా బాగుంది పోమ్మా పోయి కట్టుకోపోవాలి ఊరిన పైన వేసుకో నువ్వు కూడా పోమ్మా ఆ రూమ్లో పో ఆపాయంట రండి అమ్మా బయట ఉండేవాళ్ళు రండి రండి అమ్మా బయట ఉండేవాళ్ళు అందరూ 5 నిమిషాలు రండి అమ్మా రామ్మా పెట్టుకోము దీంట్లో పెట్టుకోము చూడండి అమ్మాయి ఎవరైతే పోతారు అబ్బాయి రామ్మా మా బాబా రండి ముందుకు వచ్చేస్తుంది ఒక ఫోటో తీయ ఇప్పుడు అందరూ నీ పేరు ఏ ఊరు సొంత ఊరు కాపులూరు అడ్డాలేమ్మా ఇట్లా చేస్తున్నా వీడియో చేస్తాను వీడియో అదే గమనం అదే పొట్టు రామ్మా లోపల సైడ్ తిరిగి పోయి ఫోటోలు ఎందుకు వస్తుంది నువ్వు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నూడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. దుర్గపురంలో గుడిసె బలవంతపు తొలగింపు కొంత సమయం ఇవ్వండి అని పంచాయతీ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీఓను వేడుకున్నా వినకుండా పోలీసులతో తొలగింపు. మిగతా ఆక్రమణలపై అర్జీలు ఇచ్చినా స్పందన లేదని ఆరోపణ.
తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టంబాక పంచాయతీ దుర్గపురం గ్రామంలో సర్వే నంబర్ 2 బండి పోరంబోకు ప్రభుత్వ స్థలంలోని 5 సెంట్ల గుడిసెను పంచాయతీ అధికారులు వాకాడు చిట్టమూరు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి పోలీస్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తొలగించారు. బాధితుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ పూర్తిగా ఇది అధికార దుర్వినియోగానికి కక్ష సాధింపు చర్య, కొంత సమయం ఇవ్వండి, నేనే తీసేస్తాను, కోర్టు ఆర్డర్ ఉంది అని వేడుకున్నా వినకుండా మొత్తం పోలీసు బలగాలతో వచ్చి గుడిసెను కూల్చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఎకరాల స్థలాలు ఆక్రమణలు ఉన్నాయి. వాటి మీద మేము ఎన్నో అర్జీలు సమర్పించినా అధికారులు పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. కానీ తనపై ఇచ్చిన అర్జీకి మాత్రం వెంటనే స్పందించి ఇలా చేయడం అన్యాయం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సురేంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై వివరణ కోరగా డిప్యూటీ ఎంపీటీఓ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నాం, దశల వారీగా అన్ని ఆక్రమణలు తొలగిస్తామని పునరుద్ఘాటించారు. అయితే బాధితుడికి నోటీస్ ఇచ్చారా, అతని వద్ద ఉన్న స్టే ఆర్డర్ను పరిగణించారా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దుర్గవరం సర్వే నంబర్ 2లోని ఎకరా బండి పోరంబోకును పలువురు ఆక్రమించి వినియోగిస్తూ ఉండగా కేవలం సురేంద్రారెడ్డి 5 సెంట్ల గుడిసెపైనే మొదట చర్యలు తీసుకోవడం వివాదానికి దారితీసింది. బాధితుడి వద్ద కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని తెలియజేశారు. అసలు పోలీసు ప్రొటెక్షన్ కోసం తెచ్చుకున్న ఇది పీజీఆర్ఎస్లో మోహన్ రావు గారు అనేటువంటి ఆయన 2025లో ఆగస్టులో పెట్టినారు. తదుపరి పంచాయత్ సెక్రటరీ గారు అది తొలగించమని పీజీఆర్ఎస్లో భాగంగా తొలగించమని వాకాటి సురేందర్ రెడ్డి గారికి నోటీసు ఇచ్చింది. ఆ నోటీసు ఒక వారం రోజుల్లోపు మీ కాడ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆధారం ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగింది. దానికి ఆ ఆధారం ఏమి 7 రోజుల లోపల వాళ్ళు సమర్పించలేమన్నా తదుపరి కన్ఫర్మేషన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఆర్డర్లో మీ దగ్గర ఏమీ మాకు ఇవ్వలేదు కాబట్టి మాకున్నటువంటి ఆధారాల ప్రకారం మేము చట్ట ప్రకారం పెట్టుకుంటే ఎట్లా చేస్తాము అని ఆలోచించాము. ఆ కన్ఫర్మేషన్ ఆర్డర్ మీద వారు గౌరవ కోర్టుకు హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితిని మాకు తెలియచండి, ఏ విధమైనటువంటి బలవంతమైనటువంటి చర్యలు తీసుకోవద్దు అని వాళ్ళకి ఇచ్చిన్నారు. అయితే అక్కడ వాళ్ళు అది వదిలేసి కొత్తగా పాక నిర్మించడం వల్ల ఆ పాకను పర్మిషన్ లేకుండా మీరు కట్టుకుంటున్నారు కాబట్టి మీరు వేయటానికి వీలు లేదని దాన్ని తొలగించడానికి పోలీసు వారి ఫోర్స్ తీసుకొని తీసేస్తుంది. సార్ అప్పుడు పాక అవసరం ల్యాండ్ అది ఎవరికి అనేది వాళ్ళకి ఎవరికి హక్కుంటే వాళ్ళకి తెచ్చుకొని చూపించమని అడిగాము. అది దానికి మీద మాకేమీ ఇది లేదు. దండి గారు దూరం సార్ మరొక ప్రశ్న మాత్రం ఇమీడియట్గా కోర్టులో చర్య తీసుకోవాలి కాబట్టి తీసుకుని ఇది కూడా జరుగుతుంది. చేస్తారా? అలాంటి ధ్రువపత్రం ఇవ్వలేదని పంచాయతీ అభివృద్ధి గారు నాకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ కన్ఫర్మేషన్ ఆర్డర్ మీద నేను హైకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారు సెక్రటరీ గారిని తప్పుపడుతూ నా కొత్తగా నోటీస్ ఇష్యూ చేసి తదుపరి చట్ట ప్రకారంగా పొమ్మని ఇచ్చింది. దీని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కోర్టు చేసింది. అయినప్పటికీ పంచాయతీ అభివృద్ధి అధికారి వారు డిప్యూటీ ఎంపీడీ వారుకి నేను ఒక అర్జీ పెట్టుకున్నాను 25/5/2026. నేను ప్రజారోగ్యానికి ఇబ్బందని నా పేడ దిబ్బం తొలగించమంటున్నారు కాబట్టి మీరు కోరిన పిదప నేను పేడ దిబ్బం తొలగిస్తున్నానని చెప్పి స్థలం నా సొంతమని తెలియజేసినాను. అప్పటికి అందరూ దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత నేను పేడ దిబ్బం తొలగించి నిన్న పట్ట పొగలే తొలగించి నా యథాస్థానంలో ఉన్న నా హక్కు కలిగినటువంటి పూరిపాకు ఇల్లు నిర్మించుకుంటున్నాను. డిప్యూటీ ఎంపీడీఓ గారు పంచాయతీ అభివృద్ధి అధికారి వారు బయట నుంచి జనాలు తీసుకొచ్చి ఒక 50 మందిని నిన్న మా మీద దౌర్జన్యాన్ని తీసుకొచ్చారు. ఎస్ఐ వారు వీళ్ళందరూ ఉండి వాళ్ళందరినీ పంపించేయడం జరిగింది. నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పంచాయతీ అభివృద్ధి అధికారి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సర్వే నంబర్ 2
అనబడే ఈ సర్వే నెంబర్లో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ, పేడ దెబ్బలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నా మీద కక్ష సాధింపు చర్యగా వేధిస్తున్నారు. ఇలాంటి అధికారుల మీద నేను ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మీద ఆశ్రయించడం జరుగుతుంది. దౌర్జన్యంగా పోలీసు వారి సమక్షంలో డిప్యూటీ ఎంపీడీఓ గారు, పంచాయతీ అభివృద్ధి అధికారి వారు దగ్గరను తొలగించారు. దీనిపై మీరు కేవలం కక్ష చర్యల భాగంగా దౌర్జన్యంగా వచ్చి దగ్గరుండి నిలబడుకొని తొలగిస్తున్నారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే సాధింపు 13/4/2026 ఇదే కాంట్రాక్ట్ బండిదారి మీద అర్జీ పెట్టుకున్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి అధికారి వారు ఎలాంటి చర్యలకు ఎట్టమట్టి రెస్పాన్సే లేదు. మీ కంప్లైంట్స్కి ఇక్కడ మీద కక్ష సాధింపు చర్యల భాగంగా జరుగుతుంది. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి ఎలా దలుచుకున్నాను, నాకు ఇచ్చిన చర్యలు ఎలాంటి నన్ను ఎక్కడ కూడా నన్ను బలవంతపు చర్యలు నా మీద తీసుకోకూడదని ఇచ్చినప్పటికీ గౌరవ ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేకుండా అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. పంచాయతీ మీరు అడిగితే నా హౌస్ని కూల్చేశారు. ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్, ఇల్లు, ఇంకొక ఇల్లు 4 ఉన్నప్పటికీ పేడ దెబ్బలు కొనబట్టుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అప్పుడు అధికారులు, పోలీసులు ఇలా ప్రవర్తించడానికి జిల్లా వాకాడు మండలం సొరగూర గ్రామం నాది. వాకాడు సురేంద్ర రెడ్డి నా పేరు. మా పూర్వీకుల కాలం నుండి ఫస్ట్ సర్వే జరిగినప్పుడు బ్రిటిష్ కాలం నుంచి మాకు ఇక్కడ ఒక హౌస్ ఉంది. సర్వే నంబర్ 2 బండిదారి FMBలో ప్రొడ్యూస్ చేయబడినటువంటి హౌస్ మాది. మా తాతలు, మా నాన్న అందరూ అక్కడ నివసించారు. నేను అక్కడే జన్మించాను. కాలక్రమేణా ఇల్లు పాడవడంతో దాన్ని తొలగించి వేరే దగ్గర నివాసం ఇస్తున్నాను. అప్పటి నుంచి ఇటీవల కాలంలో ఇల్లు తొలగించిన తర్వాత పశువులు పేడ వేసుకుంటున్నాను. పంచాయతీ అభివృద్ధి అధికారి వారు 2026 జనవరి నెలలో JCB తీసుకొచ్చి నా పేడ దెబ్బని గందరగోళంగా డిస్టర్బ్ చేశారు. అప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారిని ఆశ్రయించాను. హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారు నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఒక ఆర్డర్ ఇచ్చారు సెక్రటరీ వారికి. అయినప్పటికీ 7/4/2026 పంచాయతీ అభివృద్ధి అధికారి వారు నాకు ఒక నోటీస్ ఇష్యూ చేశారు. నోటీస్ ఇచ్చి ప్రజారోగ్యానికి ఇబ్బందిగా ఉందని నా పేడ దెబ్బ తొలగించమన్నారు, లేదా నీకు హక్కు కలిగిన ధ్రువపత్రములు సమర్పించమన్నారు. నాకు హక్కు కలిగిన ధ్రువపత్రములు FMBలో రికార్డెడ్ పరంగా ఉన్న నా ఇల్లు, దానికి కట్టినటువంటి హౌస్ ట్యాక్స్, భూమికి కట్టినటువంటి శిస్తులు మొత్తం పంచాయతీ అభివృద్ధి అధికారి వారికి సమర్పించినాను. అయినప్పటికీ అయితే గవర్నమెంట్ సార్ వాళ్ళు ఏంటంటే బండి పూరంబోకు ఏదైతే ఉందో దానిలో అక్రమంగా వేస్తున్నారు, అక్రమంగా పాకేస్తున్నారు. దాన్ని మేము తొలగించడానికి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. ఓకేనా? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వృద్ధ మహిళలకు ఆర్థిక చేయూత వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఖమ్మం జిల్లాకు చెందిన పెగళ్లపాటి పద్మావతి అనే మహిళకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
ఆలయ ధర్మకర్తలు మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఆన్లైన్ ద్వారా 25,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంపై మమకారంతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్లను ఆదుకోవాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధ మహిళకు ఆమె మనవరాలి వివాహం కోసం 25,000 రూపాయలను ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, సంస్థ ప్రతినిధి డివి ఆనందాచార్యులు, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పోలిపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు రామిరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో దాదాపు 25,000 రూపాయలు ధనాన్ని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా చెందినటువంటి పెగళ్లపాటి పద్మావతి గారి మనుమరాలి వివాహం కోసం ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. వారి కుటుంబానికి సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరంపరలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థకు ప్రధాన ఆర్థిక సౌజన్యం ఇచ్చేటువంటి దాతగా వారి కుటుంబం ముందుంటుంది. వారి కుటుంబానికి సీతారామ చంద్రుడి ఆశీస్సులు ఉండాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని, వారికి ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని సీతారాముని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున ఖమ్మం జిల్లాకు చెందిన పెగళ్లపాటి పద్మావతి గారు వారి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల రీత్యా వారి కుమార్తె ఒంటరి మహిళగా ఉండడం, వారి మనవరాలి వివాహం కోసంగా గతంలో కరోనా సమయంలోనూ తదుపరి ఆ చిన్నారి విద్యావసతుల కోసంగా మనం చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని వారు మనల్ని అడగ్గా దాతల్ని సంప్రదించగా ప్రవాస భారతీయులు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రోత్సాహకులు, ప్రధాన దాతలు అయినటువంటి శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రం పెగళ్లపాటి పద్మావతి గారికి 25,000 రూపాయలను శ్రీ పట్టాభిరామాలయం ఆలయ ధర్మకర్తలు, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీ కొడవలూరి దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆన్లైన్లో వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు శ్రీ హరీష్ రెడ్డి, శ్రీ శివకుమారులు కూడా పాల్గొన్నారు. ఆ ఇరువురి యువకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దాతల దాతృత్వంతో ముందు మరెన్నో ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము మరియు మాకు సన్నద్ధంగా వెన్నుదన్నుగా శ్రీరామసేన యువకులందరూ కూడా సంసిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.